వెల్కమ్ టు నెట్ఫ్లిక్స్ టీవీ. సో ఇప్పుడు మనం ఎక్కడ ఉన్నామంటే టిబెటన్ టెంపుల్ అయిపోయింది, రూఫ్ టాప్ కెఫేలో జ్యూస్ అయిపోయింది, ఫుడ్ తిందామని చెప్పేసి టెంపుల్ దాటి కొంచెం అట్లా వాక్ చేస్తూ వస్తే ఈ చిన్న రెస్టారెంట్ కనిపించింది అనమాట. చూడొచ్చు, ఇంకా పెంకుల కొట్టం ఇది. దీంట్లో టిబెటన్ ఫుడ్ సర్వ్ చేస్తున్నారు. మొత్తం ఖాళీ, నో వన్, ఎవరు లేరు. సో ఇక్కడికి వచ్చేసి ఒక చికెన్ చికెన్ తుప్పక్ ఆర్డర్ చేసినాం, అండ్ నార్మల్ మోమో ఆర్డర్ చేసినాం. అండ్ ఇప్పుడు మనం తింటూ ఏం జరిగింది అని మాట్లాడుతున్నాం. ఫస్ట్ నేను చికెన్ తుప్పక్ ట్రై చేస్తాను. ఇంట్లో వెజ్జీస్ అన్నీ ఉన్నాయి బాగా, చూడొచ్చు మీరు. దాంతోపాటు చికెన్ ఉంది, సూప్ ఉంది, స్మెల్ అదరిపోయింది అసలు. సూప్ టేస్ట్ చేస్తా. నైస్ సూప్. ఈ రామన్ టైప్లో ఉంది నాకైతే. యాజ్ అ రామన్ లవర్ ఐ లైక్ ఇట్ అలాట్. ఇది కొంచెం తినేసి మాట్లాడతా ప్లీజ్ ప్లీజ్. స్పినాచ్ ఉంది, మంచి ఫ్లేవర్. ఏమందంటే టిబెటన్ టెంపుల్లో షాపింగ్ చేయడానికి వెళ్ళిన లోపలికి వెళ్ళిన తర్వాత షాపింగ్ దగ్గర అన్ని చోట్ల చూస్తే బ్యాగ్ ఒక చోట పెట్టింటి అనమాట. బ్యాగ్ తీసుకొని షాపింగ్ చేస్తే ఈ గార్డియన్ బిల్ కనపడింది. యాక్చువల్లీ ఇది మనం చూసింటాం, ఇది బైక్స్కి వేస్తారు. అట్లే అక్కడ ఫస్ట్ టైం ఏదైనా ఒక మాంగ్తో మాట్లాడదామని చెప్పేసి ఒక అతను ఇంగ్లీష్ బాగా మాట్లాడుతున్నాడు. సో ఇంగ్లీష్ బాగా మాట్లాడుతుంటే అతనితో మాట్లాడినా. అతని పేరు వచ్చేసి యషే. ఆల్మోస్ట్ ఒక 17 years ఏజ్, 16 ఏజ్ ఉంటుంది. యషేకి నేను ఏమడిగానంటే, అసలు ఎక్కడి నుంచి నువ్వు, ఏం పరిస్థితి అంటే, నేపాల్ బార్డర్, ఇండియానే, డార్జిలింగ్ దగ్గర ఏదో సమ్ టౌన్ నుంచి అన్నాడు. ఆ తర్వాత మెయిన్ థింగ్ ఏంటంటే, నేను అడిగినాను అంటే వీళ్ళు ఎట్లా జాయిన్ అవుతారు ఇక్కడ అంటే, జస్ట్ టీచర్స్ని అప్రోచ్ అవుతారు, లేదంటే సెంటర్ని అప్రోచ్ అయితే వాళ్ళు జాయిన్ చేసుకుంటారంట. అండ్ వీళ్ళ టీచింగ్స్ అన్నీ ఎట్లా ఉంటాయంటే, లెసన్స్ ఇవన్నీ టిబెటన్కి సంబంధించి, అలాగే గుడ్ మేనర్స్, అలాగే ఒక మాంక్ అనేవాడు ఎట్లా ఉండాలా, సో ఇవన్నీ ఉంటాయి. లెవెల్స్ ఉంటాయి, డిఫరెంట్ లెవెల్స్ ఉంటాయని చెప్పాడు. ప్రతిసారి ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత వీళ్ళు వాళ్ళ హోమ్ టౌన్కి వెళ్ళిపోయి మళ్ళీ వస్తారు. సేమ్ లెక్కస్ మనం ఎట్లయితే చదువుకుంటామో దీని మాదిరే. అండ్ అట్లా వస్తారు. అండ్ తను ఎందుకు జాయిన్ అయినాడు నేను అడిగితే, తనకు చిన్నప్పటి నుంచి ఒక మాంక్ అవ్వాలా అని ఒక కోరిక ఉందంట. కోరిక అనకూడదు, మాంక్ అవ్వాలని ఉందంట. సో అతని యషే వచ్చేసి తను జాయిన్ అయిపోయి ఇక్కడ కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. సో వాళ్ళు టిబెటన్ లాంగ్వేజ్ నేర్చుకొని దాంట్లోనే చదువుకుంటారు, అలాగే ఒక మంచి మాంక్ అవుతారు. కోర్స్ అంతా ఫినిష్ చేసిన తర్వాత వీళ్ళు కూడా ఒక టీచర్ లాగా అయిపోతారు, ఒక టీచర్. ఓకేనా? సో అది థింగ్. రెస్టారెంట్కి రావడం వెళ్ళిపోతారు. ఆ తర్వాత నడుచుకుంటా అది అతనితో మాట్లాడేసి ఇలా నడుచుకుంటూ వస్తూ ఉంటే ఇది ఒక ఆథెంటిక్ ప్లేస్ కనపడింది. వచ్చేసి చికెన్ తుప్పక్, టిబెటన్ ఫుడ్. నేను ఒకవేళ తప్పుగా స్పెల్ చేసింటే కరెక్ట్ చేయండి ప్లీజ్. అండ్ మోమోస్ కూడా తీసుకున్నాం అనమాట. మోమోస్ ట్రై మోమోస్ విత్ ఓజీ గైస్, ఓజీ టిబెటన్ మోమోస్ ఆర్ బెస్ట్. టిబెటన్ మోమోస్ ఆర్ బెస్ట్, ఒప్పుకుంటా. అండ్ ఈ అథెంటిక్ రెస్టారెంట్లో వైబ్ చాలా బాగుంది. అన్ని టిబెటన్ ఫ్లాగ్స్ అది ఇది. అన్నీ వీళ్ళు ఏదో పెద్ద యూట్యూబర్ అనుకుంటున్నారు. సిల్వర్ బటన్ కాదు కదా, అక్కడికి ఛానల్ కూడా లేదు.
చాప్ స్టిక్స్తో కుస్తీ పడి తినేయడం కూడా ఒక మజా. హెవీ స్పైసెస్ లేకుండా చాలా బాగుంది. అండ్ వెజ్జీస్ చాలా బాగుంది. మధ్య మధ్యలో అది సంగతి గైస్. సో ఒక టూరిస్ట్లా కాకుండా ఒక ఒక టూరిస్ట్లా కాకుండా ఒక ట్రావెలర్లా నేను గడిపిన ఈరోజు అండ్ ఎస్టర్డే కూడా చాలా బాగుంది. అండ్ ఈ రెస్టారెంట్ కూడా చాలా బాగుంది. మెయిన్లీ యశే అనే పర్సన్ రియలీ హీఈస్ వెరీ హంబుల్. ఈవెన్ ఎవ్రీ వన్ ఆర్ హంబుల్ దేర్. బట్ కొంతమంది మనతో మాట్లాడతారు, ఎందుకంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనమాట. అందరికీ ఇంగ్లీష్ రాదు, మనకి హిందీ రాదు. సో అది సంగతి. మొత్తానికి అయితే డే వాజ్ గుడ్. ఐఎమ్ రోలింగ్లో కొత్త ఫ్రెండ్, వి ఎక్స్చేంజ్ కాంటాక్ట్ కాల్స్. అండ్ మంచిగా చెప్పినాడు, ఏదేదో చెప్పినాడు, అవన్నీ నేను ఇక్కడ చెప్పాను. అండ్ ఆ తర్వాత చూస్తే ఏమి ఫుడ్ చూసినారు కదా, వస్తుంది నీకు చూపిస్తా ఎట్లా ఉంటుందో. చూసిరా, టేస్టీ ఫుడ్. ఎనీవే ఇది నేను కంప్లీట్ చేయలేను అనుకుంటా. సో వెనకాల వచ్చేసినారు అప్పుడే ఫ్యామిలీస్. వాళ్ళ ప్రైవసీ మనం డిస్టర్బ్ చేయకూడదు. సో ఇక్కడితో ఫుడ్ ఎంజాయ్ చేస్తాను, మీతో మాట్లాడుకుంటా నేను తినలేను. మీరు కూడా తింటూ ఈ వీడియో చూస్తున్నట్లయితే తినండి, వీడియో చూసుకుంటే తినండి, మీరు ఆపద్దండి. బాయ్ తినేస్తా ఫస్ట్.